పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేట రామాలయ నిర్మాణాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పరిశీలించారు. మొన్న సుప్రీంకోర్టులో అవరోధాలు తొలగిపోయిన తర్వాత నిన్న రామాలయం పనులు పునః ప్రారంభించినట్లు రఘురామ తెలిపారు. గన్నవరం వద్ద రామాలయం నిర్మాణానికి కావలసిన శిలలు పనులు 80% పూర్తయినట్లు చెప్పుకొచ్చారు. సో మనకి రోజు 2-3 అడుగులు అలా నిలబెట్టుకుంటే వెళ్ళిపోతాం. అవరోధాలన్నీ తొలగిపోయిన తర్వాత వెంటనే నిన్న ఇక్కడ సైట్లో పనులు పునఃప్రారంభించడం జరిగింది. ఇక్కడికి ఒక 4 అడుగులు హైట్ కాంక్రీట్ బెడ్ పూర్తయిన వెంటనే క్యూరింగ్ అయిన తర్వాత 2 వారాలు క్యూరింగ్ తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో గన్నవరంలో సిద్ధంగా ఉన్న గుడి శిలలన్నీ చెక్కబడి రెడీగా ఉన్నాయి. 80% నిన్నటితో 80% పూర్తయింది. ఒక ఆలయ శిఖరం పనులే పెండింగ్ ఉన్నాయి. అవి కూడా రాబోయే 20-25 రోజుల్లో పూర్తయిపోయి సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సైట్లో క్రేన్ సహాయంతో శిలలన్నీ చెక్కిన శిలలన్నీ దేవాలయంగా అమర్చబడుతుంది. నవంబర్ ఆఖరి డిసెంబర్లో మంచి ముహూర్తం చూసి ఆగమ పండితుల సలహాలతో వైభవంగా అత్యంత వైభవంగా స్థలం చిన్నదైనప్పటికీ 800 సంవత్సరాలు ఖచ్చితంగా నిలబడి ఉండేలా మనం ఈ దేవాలయ నిర్మాణాన్ని కృష్ణశిలతో చేపట్టడం జరుగుతుంది.